నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా మెగా యోగా డే. రోడ్డు ప్రమాదంలో మరణించిన జన సైనికుడుకు 5 లక్షల బీమా చెక్ అందించిన పార్టీ నేతలు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆదివారం మెగా యోగా డే కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 21వ తేదీన జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు 60 ఏళ్ల పైబడినటువంటి సీనియర్ సిటిజన్స్ కి యోగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో 60 ఏళ్లు పైబడిన వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. ఆరోగ్యకరమైన జీవన విధానానికి యోగా ఎంతో దోహదపడుతుందని, దైనందిన జీవితంలో యోగాని ఒక భాగంగా మార్చుకోవాలని, ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ యోగా క్రమం తప్పకుండా చేయాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు కమిషనర్ శేషణ, ఎంఆర్ఓ గోపాలకృష్ణ, ఎంపీడీఓ అత్తోట దీప్తి తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, వివిధ శాఖల అధికారులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. శవాసం చాలా కష్టం. నెమ్మదిగా గోల్డ్ టచ్ అవ్వకూడదు. నియోజకవర్గం అంతటి నుంచి కూడా 60+ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రత్యేకంగా యోగాసనాలు, యోగా కార్యక్రమాల గురించి అభ్యాసం చేయించండి అనేసి ఆదేశాలు రావడంతో తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు, మున్సిపల్ కమిషనర్, నేను అందరం కలిసి ఈరోజు రామకృష్ణ కళాక్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమని, చాలామంది పెద్దవారు వచ్చారు. అందులో రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, సామాన్య ప్రజానికం ఉన్నారు, అలాగే వ్యాపారస్తులు ఉన్నారు, రకరకాల వాళ్ళు అందరూ వచ్చారు. చాలా చక్కటిగా కార్యక్రమం అయింది. యోగా గురువులు గారు వచ్చారు, భాస్కర్ గారు, ఇంకా వీరు కూడా వచ్చారు. వీరందరి సమక్షంలో అలాగే రిటైర్డ్ ప్రిన్సిపల్స్ కూడా వచ్చారు. ఇంతటి చక్కటి కార్యక్రమాలు ఈరోజు వాళ్ళు ఈ యొక్క యోగా ప్రాక్టీస్ చేసి దాన్ని దిగ్విజయంగా చేయడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అదేవిధంగా రేపు కూడా ఈ యొక్క యోగా కార్యక్రమం గురించి ర్యాలీ ఉంది. ఈ ర్యాలీలో కూడా ఇలా అందరూ కూడా పార్టిసిపేట్ కావాల్సి వారందరినీ కోరుతున్నాం. అదేవిధంగా సబ్ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా మనం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అందులో భాగంగా యోగాంధ్ర మన ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు సుమారు 15 రోజుల నుంచి మన తెనాలి పట్టణంలో యోగా మీద వివిధ కార్యక్రమాలు మన మున్సిపల్ కమిషనర్ గారు, ఎండిఓ గారు, మేము అందరం కలిసి చేస్తూ ఉన్నాం. ఈరోజు సబ్ కలెక్టర్ గారు, పైన కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే కొంచెం ఏజ్ గ్రూప్ పెద్దగా ఉన్న వాళ్ళు 60 నుంచి 75 ఏజ్ గ్రూప్ వాళ్ళని కూడా ఇట్లా ఒక చోట గ్యాదర్ చేసి వాళ్ళకి యోగాసనాలు నేర్పాలి అనే విషయంలో ఇన్స్ట్రక్షన్స్ ఉండడంతో ఈరోజు మనం ఇక్కడ ఉదయాన్నే 6 గంటలకు కలుసుకోవడం జరిగింది. జనరల్గా ఈ ఆధునిక యుగంలో ఈ స్ట్రెస్ విపరీతంగా పెరిగిపోయిన దాంట్లో అందరూ జిమ్ అది ఇదని వెళ్ళిపోతుంటారు. కానీ యోగా చేస్తే చాలా హాయిగా ఉంటుంది. ఇందాక మాస్టర్ గారు చెబుతున్నప్పుడు కూడా శ్వాస మీద ధ్యాస పెట్టడం, లేకపోతే ఈ ఆసనాలు వేసేటప్పుడు కింద బాడీ పార్ట్, కింద వేలు దగ్గర నుంచి పైన తల వరకు కదిలించడం, ఇవన్నీ ఈ ఏజ్ గ్రూప్ పెద్దలకి మరి ముఖ్యంగా చాలా అవసరం. ఇంకా వీళ్ళు కాబట్టి ఈ ఏజ్ గ్రూప్లో కూడా ఇట్లా చక్కగా కూర్చొని ఉంటున్నారు. మరి మేము ఆ వయసు వచ్చే వరకు మా పరిస్థితులు ఎలా ఉంటాయో అనిపిస్తూ ఉంటుంది ఈ ఆధునిక జీవితంలో. మీరందరూ ఈ ఒక్కరోజు ఈ అభ్యాసం చేసిన వాళ్ళు చక్కగా ఇంటి దగ్గర ఇట్లాంటి యోగాసనాలు చేయగలిగినంత మటుకు చేసి ఆరోగ్యంగా అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఉదయం 6:30కి యోగా కార్యక్రమం 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ చేయించాలని చెప్పేసి గౌరవం సీఎం గారు మరియు గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ గారు, ఎండిఓ గారు, నేను, ఆయుష్ మెడికల్ ఆఫీసర్ అండ్ అదర్ స్టాఫ్ అందరూ మేము అటెండ్ అవ్వడం జరిగింది.
ఫస్ట్ ఏదైనా ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు ఎక్కడైనా కూడా కొంత విముఖత ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్దలందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. గురువు గారు కూడా 2-3 సార్లు మెచ్చుకున్నారు. ఫస్ట్ డేనే చాలా బాగా చేస్తున్నారు, ఇది కంటిన్యూ చేయమని. యోగా అనేది ఈ వయసులో కాదు కానీ కొంచెం యంగేజ్ నుంచి ఒక 20 ఇయర్స్ నుంచి ఇంకా చిన్నపిల్లలు కూడా మొదలుపెట్టి చేస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో. దానివల్ల మనం 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎటువంటి శారీరక రుగ్మతలు లేకుండా వాళ్ళు యాక్టివ్గా ఉండడానికి కానీ, తర్వాత ఈ హాస్పిటల్స్కి మనం వేలకు ఖర్చు పెడుతూ ఉంటాము ఓల్డ్ ఏజ్లో, అవన్నీ కూడా మనం తప్పించుకొని ఆరోగ్యకరమైన జీవితం జీవించడానికి యోగా అనేది చాలా చాలా అవసరము. ప్రాణాయామం కానీ యోగాసనాలు కానీ చాలా అవసరం ప్రతి ఒక్కరికి. కనీసం ఇప్పటి నుంచైనా ప్రతి ఒక్కరు యోగాని వారి దైనందిక జీవితంలో ఒక పార్ట్ చేసుకుంటారని మేము నమ్ముతూ, సౌండ్ మైండ్ అండ్ సౌండ్ బాడీ అని అంటారు. ఈ రెండు గనక మైండ్ బాడీ ఈ రెండింటినీ ఏకం చేసేదే యోగా. చాలా మందికి బాడీ ఉంటుంది, మైండ్ సక్రమంగా పనిచేయదు. మానసికంగా భౌతికంగా శక్తిని రెండింటినీ సమన్వయపరిచి బతికున్నంత కాలం వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా ఆరోగ్యమైనటువంటి జీవనయానం చేయాలంటే ప్రతి ఒక్కరూ కూడా యోగాలో మిళితం అవ్వాలి. దైనందిన కార్యక్రమాల్లో ముఖ్యంగా వయసు మళ్ళిన తర్వాత ఇలాంటి యోగా కార్యక్రమాలు కనుక చేస్తే మిగతా వాళ్ళ మీద ఆధారపడకుండా మానసికంగా ఆనందంగా సంతోషంగా ఉండటానికి మనకి పతంజలి మహర్షి ఇచ్చినటువంటి ఒక దత్త బహుమానం. జనసేన క్రియాశీల సభ్యత్వ కార్యకర్తలకు భరోసాగా ఉండేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూరదృష్టి మరియు ఆలోచన గొప్పదని జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో మరణించిన జన సైనికుడు సిరిగిరి నరేష్ కుటుంబానికి 5 లక్షల బీమా చెక్ని ఆదివారం అందించారు. గంగానమ్మపేటలోని అతని నివాసంలో జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మరియు పార్టీ నేత నరేష్ కుటుంబ సభ్యులకు బీమా చెక్కును అందజేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు నరేష్ కుటుంబానికి బీమా చెక్కును అందించినట్లు గాదె వెంకటేశ్వరరావు తెలిపారు. కార్యకర్తల క్షేమం కోసం సొంత నిధులతో ప్రారంభించిన బీమా పాలసీ ద్వారా జనసేన దేశంలోనే తొలి పార్టీ అని గుర్తింపు పొందినట్లు తెలిపారు. ఆయన జన సైనికులు పార్టీ బలమని, పార్టీ సిద్ధాంతాలు ఆశయాలను ప్రజలకు చేరవేసే బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తలపై ఉందని పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ లాంటి నాయకులు ఆంధ్రప్రదేశ్లో పరిపాలిస్తున్నందుకు రాష్ట్ర మరియు తెనాలి ప్రజలు అదృష్టవంతులని కూడా ఆయన వివరించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దైవ దర్శనానికి వెళ్ళి వస్తూ తనవరం పోయి వస్తూ అనుకున్న సంఘటన యాక్సిడెంట్ అయ్యి చనిపోవటం, సిరిగిరి నరేష్కి ఆత్మ శాంతించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాజకీయ పార్టీ నాయకుడిగా ఒక ఆలోచన చేసి పవన్ కళ్యాణ్ గారు పొరపాటునే ఏమన్నా జరిగితే ఇలాంటి సంఘటనలు మనం పెద్దగా ఆదుకోలేం కానీ వీలైనంత వరకు ఆదుకుందామని ఒక ఆలోచనతో పెట్టినటువంటి మెంబర్షిప్లో ఉన్న వాళ్ళకి ఇచ్చేటటువంటిది ఇది. ఇవాళ ఎన్నో కుటుంబాలని చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. ఎన్నో కుటుంబాలకి అవి చాలా ఆసరాగా ఉన్నందుకు పార్టీ చేసినటువంటి కార్యక్రమానికి గర్వపడాలన్నా, ఒక మంచి కార్యకర్త కోల్పోయినందుకు బాధపడాలన్నా అనే సంఘటనలో మాట్లాడాల్సిన పరిస్థితి రావడం నిజంగా దురదృష్టకరం. ఏదేమైనప్పటికీ తెనాలి నియోజకవర్గంలో చూస్తున్నాం, గతంలో లేని విధంగా ఇవాళ మనోహర్ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి కానీ, ప్రజలకి సంక్షేమం కానీ, లా అండ్ ఆర్డర్ విషయంలో ఉన్నటువంటి రౌడీ ఎలిమెంట్స్ని పక్కన పెట్టే విధంగానే ఈ రకంగా ముందుకు వెళ్తున్నాం చూస్తున్నాం. తెనాలి ప్రజలందరూ ఒకటే కోరుకుంటున్నాం, ఒక మంచి పని చేస్తున్నప్పుడు అందరం కూడా దానికి చేయూతనివ్వాలి. ఆ మంచి పనికి చేయూతనిస్తే మరింత ముందుకెళ్ళి ఆ నాయకుడు కూడా ప్రజల కోసం మంచి చేయడానికి అవకాశం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. ఇవాళ గతంలో పరిపాలనలో కానీ, గత నాయకుల వల్ల కానీ తెనాలి పట్టణం ఏ రకంగా పేరుకే ఆంధ్ర ప్యారిస్ కానీ చూస్తే ఎంత దుర్మార్గంగా తెనాలి తయారైందో అందరికీ తెలుసు. ఇవాళ మళ్ళా ఆంధ్ర ప్యారిస్ అనే పేరుని తిరిగి తీసుకొద్దామనే ఒక తలంపుతో నాదెండ్ల మనోహర్ గారు ఇక్కడ పరిపాలన సాగిస్తున్నాడు. ఆ కుటుంబానికి వీలైనంత వరకు మా శాయశక్తిలో మేము కూడా అండగా ఉంటాం. సాక్షి టీవీ చర్చా వేదికలో అమరావతి మహిళలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు, సహకరించిన కొమ్మినేని శ్రీనివాసరావుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు అంగలగుదురు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి పేర్కొన్నారు.
అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన మహిళలను కించపరిచే విధంగా నైతిక విలువలు మరిచి మాట్లాడటం చాలా బాధాకరమన్నారు. అమరావతి రాజధానిగా ప్రజలందరి ఆమోదం పొందిందని, అటువంటి రాజధానిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆ ఛానల్కు సంబంధించిన అధినేతను లేదా వైసీపీ అధినేతను మెప్పించడం కోసమే చేశారంటూ ఆయన ప్రశ్నించారు. ఈ ప్రాంతాన్ని అవమానపరిచే విధంగా, మహిళలను అవమానపరిచే విధంగా మాట్లాడిన మాటలు చరిత్ర కూడా క్షమించదన్నారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు, అధినాయకుడు జగన్ స్పందించి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని ప్రాంతాలకు, అన్ని రాష్ట్రాలకు మంచి రాజధానులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కు చెప్పుకోవటానికి సరైన రాజధాని లేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఏ విధంగా ఫలితాలు ఇచ్చారో మనం చూసాం. కృష్ణరాజు అనే జర్నలిస్టు రాజధానిలో ఉండే మహిళలు ఎక్కువగా వేశ్య రాజధాని అని మాట్లాడాడంటే ఏ ధైర్యంతో మాట్లాడావు? జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించడానికా? ఈ ప్రాంతాన్ని అవమానపరిచే విధంగా, మహిళల్ని అవమానపరిచే విధంగా ఏదైతే అతను మాట్లాడాడో, నాలుక కోసివేసే విధంగా ఇంత ఘోరమైనటువంటి మాటలు చరిత్ర క్షమించకూడదు. ఏ ప్రాంతంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా ఈ విధంగా మాట్లాడితే ఏ దేశంలో అయినా ఊరుకుంటారా? ఈ ప్రాంతానికి అన్యాయం జరిగే విధంగా ఆ ఛానల్లో ఉన్నటువంటి కొమ్మినేని సాంబశివరావు అంత దుర్మార్గంగా మాట్లాడుతుంటే సన్నాయి నొక్కులు నొక్కుతూ, అంటే నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే మీకు లోపల ఆనందంగా ఉందని మేము అడుగుతున్నాం. దీక్షతో పనిచేస్తున్నారో వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా, ఈ ప్రాంతానికి తూట్లు పొడిసే విధంగా ఇటువంటి కృష్ణరాజు అనేటటువంటి చెత్తగాళ్ళని అడ్డం పెట్టుకొని చెత్త మాటలు మాట్లాడించి డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతూ వెన్నుపోటు అనేదాన్ని మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు సంవత్సరమైన సందర్భంగా వెన్నుపోటు అంట. ఎవరండి వెన్నుపోటు? జగన్మోహన్ రెడ్డి పోలవరానికి పొడిచింది వెన్నుపోటు కాదా? అమరావతి రాజధానికి పొడిచింది వెన్నుపోటు కాదా? యువత భవిష్యత్తునికి పొడిచింది వెన్నుపోట్లు కాదా? అడుగడుగున గంజాయి తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటం వెన్నుపోటు కాదా? అప్పుల మయం చేసి సర్వనాశనం చేసి వెళ్ళిపోయారు రాష్ట్రాన్ని. మీరు వెన్నుపోటు గురించి మాట్లాడుతున్నారు. మీరు చేసినటువంటి, వైసీపీ చేసినటువంటి ఒక్క మంచి పని ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందా? ప్రజావేదిక కూల్చేశారు. ఎవరు సొమ్మండి అది? రావటంతో ప్రజావేదిక అన్ని కోట్ల రూపాయలది ప్రజావేదిక కూల్చేశారంటే ఎవరు సొమ్మది? రాజధానిలో వేసేసిన రోడ్లన్నిటిని కూడా ధ్వంసం చేసేసారంటే ఎవరు సొమ్మది? అక్కడ కట్టిన బిల్డింగ్స్ అన్నిటిని కూడా మెటీరియల్ అంతా కూడా కాజేసుకుపోయారంటే ఎవరు సొమ్మది? అదంతా వెన్నుపోటు కాదా? ప్రజల సొమ్ము అదంతా. ఇవాళ ఒక ఛానల్ పెట్టుకొని మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఒకసారి క్షమాపణ చెప్పినంత మాత్రాన మాట్లాడిన మాటలన్నీ కూడా, అంటే ఎవరన్నా నోటుకొచ్చినట్టు మాట్లాడి ఒకసారి క్షమాపణ చెప్పేస్తే మొత్తం పోతుందా? కృష్ణరాజు అనే వ్యక్తిని నాలుక తీసేసే విధంగా ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే అమరావతిని కానివ్వండి, అమరావతిలో ఉన్నటువంటి రైతులను కానివ్వండి, మహిళలను కానివ్వండి, ఈ ప్రాంతాన్ని కానివ్వండి కించపరిచే విధంగా ఎవరు మాట్లాడాలన్నా ముందు భయపడాలి. ఇప్పుడు చిన్న విరామం.